ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఇంటి రెంట్ల గురించి తెగ మాట్లాడుతున్నారు వాళ్ళందరూ. బయటకు వచ్చేసి ఒకతను వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఏమని అంటే ముస్లిమ్స్కి ఇల్లు అద్దెకి ఇవ్వరా, లేకపోతే ముస్లిమ్స్కి ఇల్లు అమ్మరా అనే టాపిక్ మీద పెద్ద పెద్ద వీడియోలు చేసి తను బిల్డింగ్ కొనుక్కోవడానికి ఒక బిల్డింగ్కి వెళ్ళాడనమాట. అక్కడ ఏం జరిగిందంటే ఆ బిల్డింగ్లో అందరూ టీచర్స్. ఇతను కొనుక్కోవడానికని టూలెట్ బోర్డు ఉంది, సేల్ ఫ్లాట్ ఫర్ సేల్ అని బోర్డు ఉంది. లోపలికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మీరు ఎవరమ్మా అని అడిగారు. మేము ముస్లిమ్స్ అని చెప్పినట్టున్నాడు. ముస్లిమ్స్కి ఇల్లు అమ్మరమ్మా అని చెప్పారు. దానికి అతనికి బీపీ రేజ్ అయిపోయి కోపం వచ్చి అక్కడ పెద్ద పెద్దగా వాళ్ళని అరుచుకుంటూ పెద్ద గొడవలు జరిగి యుద్ధం జరిగి విపరీతంగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది అక్కడ. అతను వీడియో తీశాడు అక్కడ కూడా. ఎందుకు ఎవరు మీరు ముస్లిమ్స్కి అద్దెకి అది దాని బీభత్సమైన తగాదాలు జరిగినాయి. దాని తర్వాత అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు. టీచర్స్ అని చెప్తున్నారు, సమాజానికి ఏం నేర్పిస్తున్నారు, మా ముందు తరాల వాళ్ళకి ఏం నేర్పిస్తారు, మీరు ఈ రకంగా ఉంటే ఇల్లు ఎందుకని కొనడానికి ఇవ్వరు, పైగా దాంట్లో ఓనర్స్ మేము ఖాళీ చేసేస్తాం, ఇట్లా మీరు ముస్లిమ్స్కి అమ్మారంటే మా అమ్మే ఓనర్ని బెదిరించారు, అందుకని అతను అమ్మనని చెప్పాడు, అది ఇదని వీడియో చేసి పెట్టాడు. ఈ టాపిక్ గురించి వాళ్ళు మాట్లాడుకుందాం. కొంతమందికి ఇల్లు అద్దెకి ఎందుకని ముస్లిమ్స్కి అనేసరికి ఇవ్వట్లేదు అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటే, ముస్లిమ్స్ అంటే అందరికీ హిందువులకి మంచి అభిప్రాయమే ఉంది. స్నేహపూర్వకంగా మన చుట్టూ బోల్డ్ మంది ముస్లిమ్స్ ఫ్రెండ్స్ చాలామంది మన పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు. కానీ అసలు ఏమీ తెలియని ముస్లింకి మాత్రం ఎవ్వరు ఇల్లు అమ్మరు, అద్దెకివ్వరు. మీ ముస్లిమ్స్కి ఇచ్చుకుంటారే తప్ప ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇల్లు అమ్మటం కానీ ఇంటికి అద్దెకివ్వటం కానీ అసలు చేయరు. ఎందుకంటే దౌర్జన్యాలు, కొట్టడాలు, రుబాబ్ చేయటాలు, అడ్వాన్స్ ఇవ్వటం, అక్కడి నుంచే తక్కిన డబ్బులు కట్టకపోవడం, ఆ ఇంట్లోంచి ఖాళీ చేయకపోవడాలు, ఇవి ఎన్నో జరిగినాయి. అంతేకాకుండా హిందువులు ఉన్న చోట ముస్లిమ్స్ ఉంటే మీకు ఎంతమంది బంధువులో ప్రపంచం అంతా తెలుసు. వచ్చిన వాళ్ళు తినమైన వాళ్ళు ఉంటారా? ఎక్కడో హిందువుల ఆడపిల్లలు ఉంటేనే ఎత్తుకొచ్చి మీరు లవ్ జిహాద్ పేరుతో ఎంత ఏడిపిస్తున్నారో జనం అందరికీ తెలుసు. మతాలు మారమని ఇంట్లో ఆడపిల్లలను తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నారో తెలుసు. కానీ ఆ టాపిక్ గురించి నేను ఇవాళ మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే దాని కింద బోల్డ్ కామెంట్లు పెట్టారు. అరే నీలాంటి వాడికి ఎవడిస్తాడు రైళ్ళు, లవ్ జిహాద్ పేరుతో ఎంతమంది ఆడపిల్లల్ని మీరు నాశనం చేశారా, మీరు మీలాంటి వాడికి ఎందుకు ఇస్తారా అని ఒక మంచి అభిప్రాయం కానీ మంచి ఒపీనియన్ కానీ లేదు. కానీ ఇవాళ దాని గురించి మీరు హాస్పిటల్లోకి వెళ్తే మీకు ట్రీట్ చేసే డాక్టర్ని కులం అడుగుతారా? మీరు రోడ్ యాక్సిడెంట్ అవుతుంది, అప్పుడు కాపాడేవాడు అక్కడ హిందువు అయి ఉంటాడా? మీకు ఏదైనా బ్లడ్ అవసరం అవుతుంది, ఆ బ్లడ్ మీకు హిందూ బ్లడ్ అని ఎలా తెలుస్తుంది? బ్లడ్ బ్యాంకులో బ్లడ్ కొనుక్కుంటే ఇట్లా చాలా మాటలు వచ్చినాయి. ఇవాళ డిస్కషన్ చేసుకోవాలి ఈ విషయం. ఎందుకని అంటే సమాజంలో ఇలాంటివి కరెక్ట్గా జరుగుతున్నాయి కూడా. ఒక ముస్లిం అనేసరికి ఇల్లు ఇవ్వకపోవడము, ఇల్లు అమ్మకపోవడం కూడా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎక్కడన్నా ఒక హిందువుల్లో ఈ మధ్యకాలంలో మనం చూసుకుంటే ఇలా కులాలు మారండి అని మీ ఇళ్లలో ఆడపిల్లల్ని మా ఇళ్లలో మగపిల్లలు ఎత్తుకొచ్చారా? హింసించారా? క్యాస్ట్లు మార్పిచ్చారా? చాలా తక్కువగా జరుగుతుంటాయి. ఇంకోటి, ఎక్కడన్నా మత కలహాలు సృష్టించారా? మీ ఇళ్ళ మీదకి వచ్చి కొట్టడాలు జరిగినాయా? లేదా ఎక్కడన్నా బాంబులు పెట్టారా? ఏదైనా కూల్చారా? ఎక్కడన్నా గోకుల్ చాట్ దగ్గర నుంచి ఎక్కడన్నా బాంబులు పేలే, పాకిస్తాన్లో ఎక్కడ గొడవ మొదలెడితే హైదరాబాద్లో గొడవ మొదలెడుతుంది, కర్నూలులో గొడవ మొదలెడుతుంది, కాకినాడలో మొదలవుతుంది అంటే ఎవరి వల్ల? దాంట్లో ఎందుకు ఎవడన్నా ఉన్నాడా? అవన్నీ ఏంటంటే కొంతమందికి అలా ఆపాదించారు, అలా కొంతమంది దాంట్లో చేరి అలా జనాన్ని హింస పెట్టారు. అందుకని ప్రతి ముస్లింని చూసినా భయపడే పరిస్థితి జనాలకు వచ్చింది. అమ్మో మన ఆడపిల్లలను దాచుకోవాలి, మన ఇది దాచుకోవాలి. మీ ఇంట్లో మీ ఆడపిల్లల్ని చక్కగా బుర్కాలు వేస్తారు, చక్కగా దాచుకుంటారు, మీ మతానికి సంబంధించి ఉంటారు. మా హిందువుల దగ్గరికి వచ్చేసరికి మా మతాచార ప్రకారం పిల్లలు ఉంటారు, అది మా మతాచారం అని చెప్పి మేము చెప్పుకుని వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదని చెప్పి లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఇష్టారాజ్యంగా చేస్తున్నారు ఈ మధ్యకాలంలో పనులు. ఇంటి గురించి చెప్పాలంటే మీరు చెప్పారు చూసారు ఇందాక, ఒక అతను వీడియో చేసి పెట్టాడు బ్రదరు. మేము కూడా మా కృష్ణనగర్లో ఒక హౌస్ ఉంది గుంటూరులో, దాన్ని ముస్లిమ్స్కి అతికిచ్చాం. పాపం చిన్న చిన్న పిల్లలు, కొత్తగా పెళ్ళయింది, 2 ఏళ్ల బాబు 5 ఇయర్స్ బాబు అలా ఉన్నారు మన ఇంట్లోకి వచ్చేటప్పుడు. ఒక 5-6-7 ఇయర్స్ ఉన్నారు. ఎప్పుడు ఏ డిస్టర్బెన్స్ రాలా, ఇబ్బంది రాలా. మనకి వేరే ఊరు నుంచి మనం ఒంగోలు నుంచి ఆ ఊరికి వచ్చేయాల్సిన, మన సొంత ఊరికి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
వచ్చినప్పుడు వాళ్ళని ఖాళీ చేయమన్నాం. ఖాళీ చేయమంటే ఇల్లు ఎక్కడ ఎన్ని రోజులు, నెల రోజుల ముందు చెప్పాం ఖాళీ చేయమని. ఇల్లు ఎక్కడ దొరకలేదండి అన్నారు. ఊరంతా ఇల్లే, కానీ ముస్లిమ్స్ కదా, ఎవరు ఇల్లు ఎవరు అని నేను మళ్ళీ ఫోన్ చేశాను. మేము వచ్చేస్తున్నామండి, ఇంకా 15 రోజుల టైం ఉంది, మాకు ఇల్లు కావాలి, మీరు ఇల్లు ఖాళీ చేస్తున్నారు, మేము పెయింట్ వేయించుకోవాలి, బాగు చేయించుకోవాలి, బోల్డ్ పని ఉంటుంది, ఖాళీ చేయండి అన్నాం. అంటే ఖాళీ చేయడం. అప్పుడు మేము విద్యానగర్లో హౌస్ అద్దె తీసుకుని, మేము మాకు సొంత ఇల్లు ఉన్న అద్దెకుండే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు, అద్దెకుండే వాళ్ళని లేపకూడదు అని చెప్పి మేమే అద్దె ఇంట్లోకి వెళ్ళాం. వెళ్ళి 4 నెలలు టైం ఇచ్చాం. ఆ 4 నెలలు, అంతకుముందు ఒక నెల 15 రోజులు, 5 నెలల 15 రోజులు టైం ఇచ్చాం. మా హస్బెండ్ వెళ్ళి చెప్పారు, ఫ్రెండ్స్ వెళ్ళి చెప్పారు, పైన వాళ్ళు ఖాళీ పైన ఇంకోళ్ళు ఉంటారు టెనెంట్స్, వాళ్ళు కూడా ఖాళీ చేయమని చెప్పారు. ఓనర్స్ వస్తారు మీరు ఖాళీ చేయమని అంటే, ఏంటి మీరు చెప్పేది మాకు తెలీదా, మాకు ఇల్లు దొరకనప్పుడు మేము ఎక్కడికి వెళ్ళమంటారు, మాకు తెలీదా ఏంటి, ఖాళీ చేస్తాం, ఆగండి, వెయిట్ చేయాల్సిందే, మాకు నచ్చినప్పుడు వెళ్తాం, మాకు నచ్చిన ఇల్లు దొరికినప్పుడు వెళ్తాం, ఇదే సమాధానం అండి. సరే మళ్ళీ మంచిగా చెప్పి చూస్తాం, కాదండి ఇంకా మేము అంతంత రెంట్లు పెట్టుకుని అంత అద్దెలో ఉండలేము, మీరు ఖాళీ చేయండి, మా సొంత ఇల్లు ఉండగా మేమెందుకు రెంట్లకు ఉండాలి ఎవడో దగ్గర, మేమెందుకు అనిపించుకోవాలి అని చెప్పి అడిగాం. ఖాళీ చేయాలి. ఇంకొక రోజు నాకు బీపీ తారాస్థాయికి వెళ్ళా ఇంటికి వెళ్తే ఇల్లు ఉందండి, అది ఇల్లా పందులు గుంటా కూడా తెలియదు అనమాట. ఇల్లు గోడలకి అసలు గోడ అనేదే లేదు, వాడికి ఎన్ని కళాఖండాలు వచ్చో అన్నీ వేశాడు ఆ బొమ్మలు గోడ నిండా. అసలు నిజంగా కేజీలు నాన్ వెజ్లు, ఏదో గొర్రెలు, మేకలు, తోళ్ళు, భగవంతుడా నాయన, అసలు అది ఇల్లా లేకపోతే అది మటన్ కొట్టో తెలియలేదు నాకు. అసలు ఫస్ట్ వెళ్ళంగానే అర్థం అవ్వలేదు, ఇట్లాంటి ఇల్లు మనం ఇప్పుడు అద్దెకిచ్చింది, ఇలాగా వీళ్ళు చేసేది. మనము క్యాష్ వద్దు, మనం ఏమొద్దు, అడిగారు పాపం ఇద్దాంలే ఏముందిలే అనుకున్నాం మనం అని చెప్పి అనుకుంటే, ఖాళీ చేయటం ఇప్పుడు అవ్వదండి, మాకు పిల్లలకి దూరం అవుతుంది, దూరం అయితే మాకు ఎంత ఇబ్బంది, మేము ఆటోలు గిటోలు పెట్టుకోవాలా, ఈ లైన్లో మాకు దొరికినప్పుడు. అసలు ఆ లైన్లో అంతా ఓనర్సే, అద్దెకుండే వాళ్ళు ఎవరు ఉండరు, ఎప్పుడు ఖాళీ ఇవ్వాలి, అలా కుదరదు. నేను రేపు సాయంత్రం 5ంటికి వస్తాను, హ్యాండ్ ఓవర్ చేసి నాకు కీస్ ఇచ్చి వెళ్ళకపోతే గనక సామాన్లు బయట పడేసి మెడబెట్టి బయటకు తోస్తానని చెప్పాను నేను. రేపు సాయంత్రానికల్లా ఇల్లు ఖాళీ చేసి నాకు కీస్ ఇవ్వకపోతే మెడపెట్టి బయటికి గెంటుతానని చెప్పాను నేను. చూస్తుండండి నేను ఏం చేస్తానో చూపిస్తాను, నేను ఏంటో చూపిస్తాను మీకు. ఆ 6 నెలల 15 రోజులు టైం ఇచ్చి మంచిగా చెప్పి మేము వేరే ఇంట్లో అద్దెకి దిగి మీకోసం కూడా ఇచ్చేసుకుని ఉంటే, నేను నాకు కన్వీనియంట్గా ఉన్న ఇల్లు దొరికినప్పుడు నేను చేస్తాను, నువ్వే నాకు చెప్పడానికి అన్నట్టు మాట్లాడతావా ఓనర్స్ని, మెడ పెట్టుకు తోస్తా బయటికి అని చెప్తే, ఇంకా మధ్యాహ్నం 2ంటికల్లా తాళాలు తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. నాకు ఆ ఇల్లు పెయింట్లు వేయించడానికి, ఆ ఇల్లు బాగు చేయించడానికి ఎంత ఖర్చు అయిందో తెలుసా? 3 lakhs, 3 లక్షల రూపాయలు అది చేయించడానికి ఖర్చు అయింది. ఇది ఇంకా దాని తర్వాత అలా 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 జరిగిపోయింది. కరోనా వార్డు వచ్చి కరోనా హాస్పిటల్లో వార్డులో జాయిన్ అయినప్పుడు నన్ను బతికించిన డాక్టర్ కూడా డాక్టర్ కరీం. నేను చాలాసార్లు చెప్పాను, మా చిన్నబాబు ట్యూషన్ సార్ కూడా ముస్లిం, మా ఇంట్లోనే ఉంటారు, తింటారు, ఉంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటాం, ఫ్రెండ్స్ వస్తుంటారు, కలుస్తుంటాం. మా తమ్ముడు ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్, చాలా ఒక ఇంట్లో వాళ్ళలాగానే కలిసిపోయి ఉంటాం. అలాగని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి ఇల్లు ఇవ్వటాలు, మా కులానికి ఇవ్వరా అని చెప్పి మీరు మాట్లాడి వీడియోలు పెట్టడాలు, ఇబ్బంది పెట్టడాలు, ఇలాంటివి చేస్తుంటే ఏమనిపిస్తుందంటే, చూసే వాళ్ళకి హిందువులందరూ ముస్లింలు ద్వేషి అందుకే ఇలా తయారయ్యారు అని చెప్పి జనాలంతా చెప్పుకుంటుంటారు. కాదు, ఏదైనా స్నేహితులుగా, ప్రాణ స్నేహితులుగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఇస్తాము, ఇంట్లో అట్టి పెట్టుకుంటాము, 4 రోజులు ఉన్నా ఇబ్బంది లేదు, ప్రాణ స్నేహితుల కంటే ఎక్కువగా చూసుకుంటాము, మర్యాదలు ఇస్తాము. అంతవరకు ముక్కు మొహం తెలియని ముస్లింని తెచ్చుకుని ఇళ్లల్లో పెట్టుకోవడానికి, ఇంటి పక్కన పెట్టుకోవడానికి, ఇల్లు అద్దెకోవడానికి ఎవడో ఏ హిందూ ఒప్పుకోడు. ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టుకున్నా దీంట్లో నాకు అభ్యంతరం లేదు. అర్థమైందా? అదే మనకి చిన్ననాటి నుంచి తెలిసి ఫ్రెండ్స్ ఉండి, ఆఫీస్ ఫ్రెండ్స్ అయ్యుండి, కొలీగ్స్ అయ్యుండి, ఇంకా మనకి ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అయ్యుండి, అందరు పరిచయస్తులు అయితే నిర్భయంగా మా ఇంట్లో వచ్చి నెలల తరబడి హిందువుల ఇళ్ళల్లో ఉన్నా మాకు అభ్యంతరాలు లేవు. కానీ మీ ఉనికి, మీ పుట్టక అంతా పాకిస్తాన్లో రంగులు రాజేసుకుని కొంతమంది ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడతాము, ఎక్కడ పడితే అక్కడ లవ్ జిహాదులు చేస్తాము అంటే
ఇల్లు అద్దెకిచ్చే ప్రసక్తే లేదు. చాలామంది యూట్యూబ్ ఛానల్లో కూర్చుని ఎవడరా మీరు ఇల్లు అద్దెకే అంటారా, ఆ కులంతో చచ్చిపోతారా, ఆ కులం వాళ్ళేనా మీరు, అదా ఇదా అని ఈ మధ్యకాలంలో హిందువులకి వ్యతిరేకంగా హిందువులు వీడియోలు చేయటాలు, ఎక్కువ ఎక్స్ట్రాలు చేయటాలు ఇదే నా భావితరాల వాళ్ళకి నేర్పిస్తుంది అని చెప్పి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చేస్తున్నారు. అది కాదు నేర్పిస్తుంది భావితరాల వాళ్ళకి. భావితరాల భవిష్యత్తులు బాగుండాలి, మీ భావితరం కూడా బాగుండాలి, మీ పిల్లలు కూడా మంచిగా ఎదగాలి అంటే మీరు కొన్ని ఇట్లాంటివి వదిలేసుకుని సామాన్య మనుషుల్లాగా సామాన్యమైన ప్రజల్లాగా బతికితే అందరు మిమ్మల్ని ఆదరిస్తారు. మీరు 100 మంది ఉంటే దాంట్లో 5గురినే మేము ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాం, ఎందుకంటే 5గురే బాగుంటున్నారు. దాంట్లో తక్కిన 95 మంది ఇలాంటి కార్యకలాపాల్లోనే జరుగుతున్నాయి. రుబాబులు చేయటం, లవ్ జియాదులు చేయటం, బాంబులు పెట్టడం, కాల్చటాలు. కసబ్ ఎవరు మీరందరూ? ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఎక్కడ ట్రైనింగ్ అయి వస్తున్నారు? అది అందుకని అర్థం లేకుండా హిందువుల మీద బ్లేమ్ చేయొద్దు. మాకు మీరు వ్యతిరేకం కాదు, మీరు మాకు మంచి స్నేహితులు. కానీ కొంతమంది చేసే పనుల వల్ల తెలియని వాళ్ళని తెచ్చి మాత్రం పెట్టుకోరు. నిజంగా ప్రాణ స్నేహితులు ఉన్నారంటే చక్కగా మా ఇంట్లోనే ఉండండి అని ప్రతి హిందువు ఇల్లు ఇస్తాడు. అంతేగాని ప్రచారాలు చేయమాకండి హిందువులు వేరు ముస్లిం వేరని. మీరు రెచ్చగొట్టే ఇది చేస్తే బయట ఉన్న ముస్లిం కూడా ఎలా ప్రతి హిందూ ఇలా చేస్తున్నాడా, వాళ్ళని ఏదో ఒకటి చేద్దాం కనపడంగానే హిందువులని చెప్పి అనవసరంగా గొడవలు ఎక్కువ అవుతాయి. అక్కడి నుంచి హిందువులు కూడా ఊరుకోరు, వాళ్ళు తక్కువడు కాదు. అర్థమవుతుందా? కల్మషాలు, కులాలు, మతాలు, చిచ్చులు రేపకండి. అసలే మీరు మత కళలు సృష్టించి అట్టడుగుపోయేటట్టు ప్రాంతాలను చేస్తున్నారు. ఇళ్ళ విషయంలో కూడా హిందూ వేరు ముస్లిం వేరని తేమాకండి. ఇవ్వకపోవడానికి కారణం ప్రతి ఒక్కళ్ళు ఇదే. మీ ప్రవర్తన, మీ బుద్ధులు, మీ లక్షణాలు మార్చుకుంటే మాలో ఉంటారు. మీరు ఇలాగే విడిగా ఉండి అధవేషాలు వేస్తుంటే ఎవరు ఇల్లు అద్దెకెవరని తెలియపరుస్తున్నారు అంతే. ఓకేనా? మీరందరూ ఎప్పటికైనా మాకు స్నేహితులు అవ్వాలి, స్నేహంగానే ఉండాలి. ఒకటే హిందువులు ఒక్కళ్ళే స్నేహం కాదు, అన్ని మతాలు స్నేహంగా ఉంటేనే బాగుంటుంది.